శ్రీగురుభ్యో నమ. భక్తకార్యకల్పద్రుమగురు సార్వభౌమ శ్రీగురు రాజాది రాజయోగిని త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిరుగుణ నిరాడంబర పరిపూర్ణ సద్యోజిత సకరమతస్థాపిత హింసా పరమోధర్మ రూపరహిత వీరధర్మజ మాతాయే నమో నమ. వీరధర్మజ పరబ్రహ్మణే నమ. సద్గురవే నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. సమస్త భక్త మహాశ్రేయులకు మరి 9, 10వ తేదీలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తుందో తెలుసుకుందాం. మరి ముందుగా గ్రహ సంచారాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహము, మిథున రాశిలో కుజగ్రహము, కన్యా రాశిలో బుధుడు, రవి, కేతువు, తులారాశిలో శుక్రగ్రహము, ధనుస్సు రాశిలో చంద్రగ్రహము, కుంభరాశిలో శని, అదేవిధంగా మీన రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మనకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి స్థానచలనము, ప్రతి పనిలో కూడా ప్రతికూలత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా భయము, ఆందోళన, మనశ్శాంతి లేకపోవడము, బంధు మిత్ర పుత్ర వైరాలు అధికంగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అకారణ వైరము, సరిగ్గా నిద్ర లేకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, దాంతోపాటుగా కొద్దిపాటిగా ఆరోగ్య సమస్య వచ్చే అవకాశము, మానసిక ఆందోళన, భయంతో కూడుకున్న జీవితాన్ని గడిపే 2 రోజులు కూడా అవకాశం కనబడతా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సకల కార్య సాధన, సకల కార్యసిద్ధి, అన్నిట్లా లాభము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, బంధుమిత్ర పీడ, అదేవిధంగా అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు రావడము, మానసిక ఆందోళన అధికంగా ఉండే అవకాశం కనబడతా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధుమిత్ర వైరము, ప్రతి పనుల్లో కూడా ప్రతికూలత, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఆరోగ్య సమస్య, సుఖనిద్ర లేకపోవడము, కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు రావడము, ధన నష్టము, వస్తు నష్టము జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆభరణ లాభము, ధనలాభము, సకల కార్యాలలో విజయం సాధించడము, స్త్రీ సౌఖ్యము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, కొత్తపాటి పరిచయాలు ఏర్పడే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మానసిక ఆందోళన, భయము, బాధ, దానితో పాటుగా ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు రావడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనబడడం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు రావడము, శత్రువులు పెరగడము, శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేకపోవడము, కుటుంబ కలహాలు, అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడి వాటి వల్ల కొద్దిపాటి సమస్యలకు వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి నూతన వస్త్రాలాభము, ధనలాభము, ఆభరణ లాభము, కుటుంబ సంతోషాలు, మానసిక సంతోషము, అదేవిధంగా ప్రతి పనిలో కూడా సానుకూలత ఉండే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధన నష్టము, వస్తు నష్టము, శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేక బాధపడము, దాంతోపాటుగా ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఏదో ఒక విలువైన వస్తువు నష్టపోవడము, మానసికంగా బాధపడము, కోపం అధికంగా వచ్చే అవకాశాలు అధిక మొత్తంలో కనబడతా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి
కుంభరాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, కీర్తి, పేరు ప్రతిష్టలు కూడా సంపాదించే అవకాశం అధికంగా ఉంది. దాంతో పాటుగా స్త్రీ సౌఖ్యము, మీ యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లభించే అవకాశం అనేది అధికంగా కనబడతా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది. శుభకార్య నిర్వహణ చేస్తారు. శుభవార్త వింటారు. అదేవిధంగా ధనలాభము, వస్తులాభం అధికంగా చూస్తారు. దాంతో పాటుగా కుటుంబంతో సంతోషంగా మీ యొక్క సమయాన్ని గడిపే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.